అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు హిస్టరీ స్టోరీస్. హనుమంతుడు ఇంకా భూమి మీద బ్రతికే ఉన్నారా అనే సందేహం మనలో చాలా మందికి ఉంటుంది. ఇంకా మన పురాణాలలో కూడా హనుమంతుడు చిరంజీవిగా ఉన్నప్పటికీ ఈ భూమిపైనే బ్రతికున్నాడని చెప్తున్నాయి. అయితే హనుమంతుడు బ్రతికుంటే ఆయన ఎక్కడున్నారు? ఇలాంటి రహస్యాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా హనుమంతుడి గురించి కొన్ని రహస్యాలు వింటే మీరు ఆశ్చర్యపోక తప్పదు. త్రేతాయుగం నుండి కలియుగం వరకు హనుమంతుడు ఇప్పటికీ మన చుట్టే ఉన్నారు. ఈరోజు ఈ వీడియోలో మనం హనుమంతుడి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీకు హనుమాన్ అంటే ఇష్టం అయితే జై హనుమాన్ అని కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టండి. హనుమాన్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన శివుని యొక్క అంశ, వాయుదేవుని వరప్రసాదం. అయితే శివుడు ఆయన అంశను వాయుదేవుడికి ఇస్తే వాయుదేవుడు అంజనీదేవికి ఒక ఫలంగా ఇస్తాడు. అది పొందిన అంజనాదేవి ఆంజనేయునికి జన్మనిచ్చింది. అలా వాయుదేవుడి వరంతో అంజనా కేసరిలకు జన్మిస్తాడు. శివుడి యొక్క రుద్ర అంశం అవ్వడంతో చిన్నతనం నుంచి హనుమంతుడిలో అపార శక్తులు ఉండేవి. ఒకసారి హనుమంతుడు బాగా ఆకలిగా ఉండడంతో చెట్ల మధ్యలో నుంచి ఎర్రగా కనిపిస్తున్న సూర్యుడిని చూసి ఎర్ర పండు అనుకొని దాన్ని తినడానికి పైకి ఎగురుతాడు. అది చూసిన ఇంద్రుడు సూర్యుడు లేకపోతే ప్రపంచమంతా చీకటి అవుతుందని తన వజ్రాయుధంతో హనుమంతుడిని కొడతాడు. ఆ దెబ్బకు హనుమంతుడు నేల మీద పడతాడు. అది చూసిన వాయుదేవుడు చాలా కోపంతో వాయు దిగ్బంధనం చేస్తాడు. అలా వాయు దిగ్బంధనం చేస్తే భూమి మీద ఏ జీవి బ్రతకదని ఇంద్రుడు భయపడి దేవతలంతా కలిసి వాయుదేవుడి దగ్గరకు వస్తారు. ఇంద్రుడు వాయుదేవుడికి క్షమాపణ చెప్తాడు. దానికి శాంతించి వాయుదేవుడు గాలిని విడుదల చేస్తాడు. దేవీ దేవతలు అందరూ హనుమంతుడికి ఎన్నో వరాలు ఇస్తారు. పుట్టుకతోనే శక్తివంతుడైన హనుమంతుడు దేవతలందరూ వరాలు ఇచ్చేసరికి మరింత శక్తివంతుడు అవుతాడు. సూర్య భగవానుడి దగ్గర శిష్యుడిగా చేరి సకల విద్యలు నేర్చుకుంటారు. హనుమంతుడు విద్యాభ్యాసం పూర్తి చేసిన తరువాత సూర్య భగవానుడి అంశతో జన్మించిన సుగ్రీవుడి సైన్యంలో చేరి అతనికి సహాయంగా ఉంటాడు. కానీ వాలి చేతిలో ఓడిపోయిన సుగ్రీవుడికి అపార శక్తి గల హనుమంతుడు ఏమీ సహాయం చేయలేకపోతాడు. ఎందుకంటే వాలిని ఓడించే శక్తి హనుమంతుడిలో ఉన్నప్పటికీ చిన్నతనంలో తాను చేసిన అల్లరి పనుల వల్ల, అంటే తపస్సు చేసుకుంటున్న ఋషులు మునులను ఆట పట్టించేవాడు. వారి తపస్సును భగ్నం చేసేవారు. అది చూసిన ఋషులు కోపంతో, నీలో ఉన్న ఈ అద్భుత అపారమైన శక్తుల వల్లే కదా నువ్వు ఇలా చేస్తున్నావు అని అతనిలో ఉన్న శక్తిని హనుమంతుడికి తెలియకుండా శపిస్తారు. నీ శక్తులు తిరిగి నువ్వు పొందాలంటే లోక కళ్యాణం కోసం నువ్వు సహాయం చేసినప్పుడు ఎవరైనా నీ శక్తుల గురించి గుర్తు చేస్తే అప్పుడు నీలో ఉన్న అతీత శక్తులు గుర్తొస్తాయని చెప్తారు. ఈ కారణం చేత హనుమంతుడు సాధారణ వానరుడిగా జీవిస్తాడు. అందువల్లే వాలితో యుద్ధం చేయలేక శ్రీరాముడి సహాయం కోరుతారు. సీతామాత జాడకై వానరులంతా కలిసి హనుమంతుడి శక్తి సామర్థ్యాలు గుర్తు చేస్తారు. అలా హనుమంతుడు తిరిగి తన శక్తి సామర్థ్యాలు పొందుతాడు. హనుమంతుడు పుట్టిన తర్వాత తన తల్లి అంజనాదేవి హనుమంతుడితో ఇలా చెప్తుంది. హనుమా, నువ్వు పుట్టింది ఒక వ్యక్తికి సహాయం చేయడం కోసం అని అంటుంది. దానికి హనుమంతుడు ఎవరమ్మా అయినా అతన్ని నేను ఎలా గుర్తుపట్టాలి అని అడుగుతాడు. అప్పుడు అంజనాదేవి, నువ్వు ఆయన్ని గుర్తుపట్టాల్సిన అవసరం లేదు, సమయం వచ్చినప్పుడు ఆయనే నిన్ను గుర్తుపడతాడు అని అంటుంది. అలా రావణుడు సీతామాతను అపహరించినప్పుడు రామలక్ష్మణులు సీతామాతను వెతుకుతూ కిష్కిందకు వస్తారు. అప్పుడే హనుమంతుడు రాముడిని మొట్టమొదటిసారిగా చూస్తారు. శ్రీరాముడు హనుమంతుడిని గుర్తుపట్టి హనుమ అని అంటాడు. హనుమంతుడు తనకు దొరికిన నగలను రామలక్ష్మణులకు చూపిస్తారు. అలా రామకార్యానికై హనుమంతుడు సహాయం చేస్తారు. ఇప్పటికీ చాలా మంది హనుమంతుడు అంటే ఒక వానర కోతి అని నమ్ముతారు. కానీ మనం రామాయణం సరిగ్గా అధ్యయనం చేస్తే హనుమంతుడు సాధారణ కోతి కాదని, వేరే జాతికి చెందిన వారని మనకి తెలుస్తుంది. సంస్కృతంలో కోతులకు కోతి అనే పదాన్ని ఉపయోగించరు. కోతికి కపి అనే పదాన్ని ఉపయోగిస్తారు. శ్రీరాముడిని తన గుండెల్లో దాచుకున్న గొప్ప భక్తుడు హనుమంతుడు. హనుమంతుడి లాంటి భక్తుడు ముల్లోకాలు వెతికినా ఎక్కడా ఉండరు. హనుమంతుడు శ్రీరాముడి భక్తుడిగా సేవకుడిగా ఉండడానికి ఒక సంఘటన ఉంది. అది ఏంటి అంటే, గతంలో ఒకసారి శివుడికి విష్ణువు సహాయం చేస్తాడు. దానికి కృతజ్ఞతగా శివుడు విష్ణువుకు సేవ చేసుకుంటానని చెప్తాడు. అందుకు రామాయణ కాలంలో శివుడు హనుమంతుడిగా పుట్టి రాముడి అవతారంలో ఉన్న మహావిష్ణువుకి సేవ చేసుకున్నాడని భక్తుడు అయ్యాడని అంటారు.
రాముడు అంటే ప్రాణమిచ్చే హనుమంతుడు ఒకసారి రాముడితో యుద్ధం చేశారు అని మీకు తెలుసా? ఇది మీకు ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు. కానీ హనుమంతుడికి రాముడికి యుద్ధం జరుగుతుంది. ఎందుకంటే ఒకసారి అయోధ్య సభలో దేవుడు గొప్పవాడా, దేవుడి నామం గొప్పదా అని చర్చ జరుగుతుంది. అది నిరూపించడానికి నారదుడు ఒక పథకం వేశాడు. కాశీ రాజైన యతి దగ్గరికి వెళ్ళి ఒక సహాయం చేయమని నారదుడు అడుగుతాడు. వెంటనే ఆ రాజు ఒప్పుకొని ఆ సహాయం ఏంటో అని అడుగుతాడు. దానికి నారదుడు అయోధ్యకు వెళ్ళిన తరువాత విశ్వామిత్రుడిని పట్టించుకోకుండా మిగిలిన వారిని గౌరవించమని చెప్తారు. దాంతో ఆ రాజు విశ్వామిత్రుడిని తప్ప అందరినీ గౌరవిస్తాడు. అది చూసిన విశ్వామిత్రుడికి పట్టలేనంత కోపం వస్తుంది. రాముడిని పిలిచి సూర్యాస్తమయం అయ్యేలోపు యతిరాజు తల తెచ్చి నా కాళ్ళ మీద పెట్టమని చెప్తాడు. అయితే రామభక్తుడైన యతి భయపడి తాను ఎలాంటి తప్పు చేయలేదని హనుమంతుడికి చెప్తాడు. అప్పుడు హనుమంతుడు తనని రక్షిస్తానని యయాతికి మాటిస్తాడు. కానీ శ్రీరాముడు మాత్రం విశ్వామిత్ర మహర్షి ఆజ్ఞ ప్రకారం యతిని తనకు అప్పగించమని హనుమంతుడిని ఆదేశిస్తాడు. కానీ హనుమంతుడు మాత్రం యతిని కాపాడుతానని మాట ఇచ్చానని, అవసరమైతే తన ప్రాణాలనైనా ఇస్తానని, యయాతిని మాత్రం ఇవ్వలేనని రాముడితో అంటాడు. దానితో కోపగించుకొని శ్రీరాముడు హనుమంతుణ్ణి యుద్ధానికి ఆహ్వానిస్తాడు. హనుమంతుడు మాత్రం ఎలాంటి ఆయుధం లేకుండా రాముడిపై తన భక్తిని ఆయుధంగా చేసి ఎదురు నిలుస్తాడు. అప్పుడు రాముడు తన బాణాలను ప్రయోగిస్తాడు. కానీ హనుమంతుడి భక్తి ముందు రామ బాణాలు ఏమీ చేయలేకపోతాయి. శక్తి కంటే భక్తికే బలమని, రాముడి కంటే రామనామమే ఎంతో శక్తివంతమైనదని హనుమంతుడు నిరూపిస్తాడు. హనుమంతుడికి వివాహం జరిగిందని మీకు తెలుసా? హనుమంతుడు సూర్య భగవానుడి దగ్గర సకల విద్యలు నేర్చుకుంటాడు. అందులో 9 వ్యాకరణలు కూడా నేర్చుకోవాలనుకుంటాడు. కానీ ఈ వ్యాకరణలు నేర్చుకోవాలంటే వారికి పెళ్ళై ఉండాలి. పెళ్ళైన వాళ్లకు మాత్రమే వాటిని నేర్పిస్తారు. ఈ కారణంగా సూర్య భగవానుడు తన వచ్చ నుండి ఒక కుమార్తెను సృష్టిస్తారు. ఆమె పేరు సువశ్చల అని పెడతారు. ఆ తరువాత సూర్యుడు హనుమంతుడికి నువ్వు తప్ప ఆమెను ఎవరు పెళ్లి చేసుకోరని, గురుదక్షిణగా ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరుతాడు. దానితో హనుమంతుడు సువశ్చలను పెళ్లి చేసుకొని 9 వ్యాకరణలను నేర్చుకుంటాడు. హనుమంతుడికి ఒక పుత్రుడు కూడా ఉంటాడు. అది ఎలా అనుకుంటున్నారా? హనుమంతుడు లంక దహనం చేసిన తరువాత తన తోకకు అంటుకున్న నిప్పును ఆర్పడానికి సముద్రంలోకి దూకుతాడు. ఆ సమయంలో హనుమంతుడి శరీరం అలసిపోయి తన శరీరం మొత్తం చెమటతో ఉంటుంది. ఆ చెమట చుక్కలు సముద్రంలో పడతాయి. ఆ చెమట చుక్కలను సముద్రంలోని ఒక చేప ఆహారంగా తింటుంది. ఆ కారణంగా ఆమె గర్భవతి అవుతుంది. ఆమెకు పుట్టిన బిడ్డే మకరధ్వజ. మకరధ్వజుడు సగం కోతిగా సగం చేప రూపంలో ఉంటాడు. రావణుడు రామలక్ష్మణులను ఎత్తుకెళ్లినప్పుడు, అతనితో యుద్ధం చేసినప్పుడు మకరధ్వజుణ్ణి కలుసుకుంటారు. రామాయణం తర్వాత రాముడు అయోధ్యను విడిచి వెళ్ళిపోతాడు. అప్పుడు హనుమంతుడు ఎక్కడికి వెళ్ళాడని చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. కానీ ప్రపంచంలోని వివిధ నాగరికతలను పరిశీలిస్తే హనుమంతుడికి సంబంధించిన ఆధారాలు మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. అమెరికాలో మంకీ గాడ్ ను పూజిస్తారు. అక్కడ గోడలపై కోతి దేవుడి విగ్రహాలు చాలా ఉన్నాయి. హంపీలోని బుష్యముఖ గ్రామం సమీపంలో ఉన్న కొండను మాతా పర్వతం అని పిలుస్తారు. హనుమంతుడు ఈ మాతా రిషి పర్వతం ఆశ్రమంలో జన్మించాడని చెప్తారు. శ్రీరాముడు పుట్టక ముందే హనుమంతుడు జన్మించాడు. హనుమంతుడు చైత్రమాసంలోని శుక్ల పూర్ణిమ రోజున జన్మించాడు. నేటికి హంపి సమీపంలో హనుమాన్ భక్తులు దర్శనం కోసం అక్కడికి వస్తారు. హనుమాన్కి 108 పేర్లు ఎలా వచ్చాయో మీకు తెలుసా? ఒకసారి శ్రీరాముడు హనుమంతుడికి ఒక వరం ఇస్తాడు. తాను తదుపరి బ్రహ్మ అవుతాడని, ఆ బ్రహ్మ 100 సంవత్సరాల జీవితం తర్వాత అతను మోక్షాన్ని పొందుతాడని, అతని స్థానంలో కొత్త బ్రహ్మ వస్తాడని. ఈ సమయంలో మనం ఒక విషయం తెలుసుకోవాలి. మనకి 1 సంవత్సరం బ్రహ్మకి 1 రోజుతో సమానం. అతని జీవితం మన రోజుల కంటే చాలా ఎక్కువ. బ్రహ్మ యొక్క 100 సంవత్సరాల సమయం పూర్తయ్యే లోపు కొన్ని వేల మిలియన్ల సార్లు విపత్తు ఉంటుంది. ఆ తర్వాత బ్రహ్మ కూడా మోక్షాన్ని పొందుతాడు మరియు హనుమంతుడు బ్రహ్మ అవుతాడు. అతని తండ్రి పవన దేవుడు కాబట్టి అతని పవనపుత్ర అని కూడా పిలుస్తారు. ఈ విధంగా అతనికి 108 పేర్లు వచ్చాయి. అయితే అందులో 12 పేర్లు మాత్రం అత్యంత ప్రత్యేకమైనవిగా చెప్పబడ్డాయి. అవి మారుతి, అంజనిపుత్ర, కేసరి నందన్, హనుమాన్, పవనపుత్ర, శంకర, బజరంగ్ బలి, కపిశ్రేష్ఠ, వానర ఉత్పత్తి, రామదూత, పంచముఖి హనుమాన్. ఇలా హనుమాన్ పేర్లు చాలా శక్తివంతమైనవి మరియు ప్రత్యేకమైనవి.
మనం హనుమాన్ని మనసులో తలుచుకొని ఏదైనా సాధించగలం. ఇది ఇవాల్టి వీడియో. మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హనుమాన్ అంటే ఇష్టం ఉంటే జై హనుమాన్ అని